జగన్ రెడ్డి సాధించిన ఆర్థిక విధ్వంసానికి చెంపపెట్టు నీతి ఆయోగ్ నివేదిక అని ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసిందని, ఇప్పుడిప్పుడే రాష్ట్రం బాగుపడుతోందని అన్నారు. నువ్వు ఏదో జాగ్రత్త పడాలని చెప్తారు, కానీ ఇక్కడ పరిస్థితి కాదు. అసలు అన్ని భాగాలు దెబ్బతిన్నాయి. నువ్వు ఇలా ఉండటమే చాలా కష్టం. నువ్వు అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని నిన్ను ఐసీయూలో పెడితే తప్ప నువ్వు బతకవే అన్న రిపోర్ట్ ఇస్తే ఆ పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ రంగం బాగుంది, ఈ రంగంలో గత ప్రభుత్వం మంచి చేసిందని చెప్పుకునే రంగం ఒక్కటి కూడా లేదు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే గతంలో 3-4 స్థానాల్లో ఉండే ఆంధ్రప్రదేశ్ని ఇవాళ 17వ స్థానానికి తీసుకొచ్చాం. అంటే ఆరోగ్యంగా ఏ బాధలు, ఏ రకమైన రోగాలు లేవన్న వ్యక్తిని నువ్వు వాళ్ళ హాస్పిటల్లో చేరి ఐసీయూలో ఉంటేనే బతుకుతావు లేదా చచ్చిపోతావు అన్న స్థితికి రావడానికి ఆ మనిషి ఎన్ని తప్పులు చేసి ఉంటాడో, ఆరోగ్యాన్ని ఎంత నెగ్లెక్ట్ చేసి ఉంటాడో, ఆ విధంగానే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి గత 5 సంవత్సరాల్లో అంత నష్టపోయింది. ప్రజలకు అర్థం కావాలంటే ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందని నేను అనుకోవట్లా. అయితే రెవెన్యూ రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరిగింది. అటు లిక్కర్ కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కానీ అన్నీ పెరిగినాయి. అలాగే అప్పులు కూడా దాదాపు 10 లక్షల రూపాయలు ప్రభుత్వమే, అంటే ప్రభుత్వం యొక్క అకౌంట్లోనే 10 లక్షల రూపాయల అప్పులు గత ప్రభుత్వం చేసింది. ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు, ఎలక్ట్రిసిటీ బోర్డు గురించి అసలు మనం చెప్పవసరం. ఎలక్ట్రిసిటీ బోర్డు ఇవాళ ఎంత దారుణంగా ఉందనేది ఆ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉన్న అధికారులు తప్ప పబ్లిక్ తెలిసే పరిస్థితి లేదు. అయితే ప్రభుత్వం ఈ అప్పులు ఎందుకు చేసింది, ఈ అప్పుల వల్ల ఈ రాష్ట్రం ఏమన్నా అభివృద్ధి చెందిందా అంటే మనం 0 అని చెప్పుకోవాలి. ఇంకొక విచారపడే విషయం ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు చేసే స్థితి, అంటే కెపాసిటీ ఏంటంటే 0. బహుశా గతంలో ఎప్పుడో బీహార్కో ఎవరికో వచ్చిందని చెప్పేవాళ్ళు. అదే స్టాటిస్టిక్స్ అయితే మన దగ్గర ఇప్పుడు రెడీగా లేవు. అటువంటి బీహార్ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కంటే ముందుంది. అలాగే చాలా వెనకబడిన రాష్ట్రం అనుకున్న ఒరిస్సా కూడా ఇవాళ నెంబర్ 1లో ఉంది. దీనికి కారణం ఏంటంటే అక్కడ ముఖ్యమంత్రులు కానీ లేదంటే అక్కడ పరిపాలించిన పార్టీలు కానీ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకు చేశారు తప్ప ఈ ఏదో స్వల్పకాలిక వీటిల్లో కానీ అవినీతికి కానీ దూరంగా ఉన్న పరిస్థితి. కానీ మన రాష్ట్రం అంతకు భిన్నంగా ఉంది. 2019-24లో ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. రెండోది, ఈ రాష్ట్రం చేసిన అప్పులు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయలే. అప్పులంటే నాకు నెలకి 20,000 జీతం వస్తే నేను 5,000 అప్పు చేయొచ్చు. కానీ నాకు 20,000 జీతం వచ్చినప్పుడు 50,000 అప్పు చేస్తే ఆ ఉద్యోగ పరిస్థితి ఎలా ఉంటుందో ఇవాళ రాష్ట్రం పరిస్థితి కూడా అదే. సంఖ్యాపరంగా మనకంటే ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలు ఉన్నాయి, మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ లేదా తమిళనాడు, కానీ వాటి ఆదాయం కూడా అలాగే ఉంది. 1,00,000 రూపాయలు. ఇలాంటి మనం తీసుకెళ్ళిపోతే బాగున్నాయి. ఈ ప్లేస్ మీ అందరికంటే నాకు ముందు తెలుసు. 2000 సంవత్సరంలో రామ్దేవ్ ఇది ప్రారంభించినప్పుడు ఇక్కడ కొన్ని మొక్కలు పాంప్లెట్ వేసి మా ఇంటికి తీసుకొచ్చి, మీరు ఇల్లు కడుతున్నారు, ఏదైనా ఉపయోగపడుతుంది చూడండి అంటే వెంటనే ఎంత ముచ్చరేసిందంటే, ఎప్పుడో విదేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి మొక్కలు, ఇలాంటి కళాకృతులు, ఇలాంటి అద్భుతమైనటువంటి సజీవ శిల్పాలు, జీవం ఉన్నటువంటి ఇలాంటివి చూస్తుంటే ఇలాంటివి మనం తీసుకెళ్ళిపోతే బాగున్నాయి, వాడ షిప్లో తీసుకెళ్తే బాగున్నాయి అంత టెంప్ట్ అయ్యేవాడిని. అలాంటిది ఇక్కడ హైదరాబాదులో ఈ శివారుల్లో ఒకటి లభిస్తుందంటే కనుక చాలా ఆనందంగా ఉంటుంది. రామ్దేవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూర్చున్న చోట బయట కనపడకుండా నాకు ఏదైనా ఫెన్సింగ్ లాగా ఉండాలి, అలాగే గుబురుగా ఉండకూడదు. అంటే అక్కడ చక్కగా కొమ్మల్ని ఒక ఫెన్సింగ్ లాగా అల్లి పైన మాత్రం గ్రీన్ ఉండేలాగా పెద్ద స్క్రీన్ చేశాడు. అది ఇప్పుడు చూస్తుంటే కనుక ఎంత బాగుంటుందంటే బయటని చూసేవాళ్ళకి నేను జైల్లో ఉన్నట్టు ఉంటుంది, అన్ని కటకటాల్లాగా ఉంటుంది. అది అద్భుతమైన కళాఖండగా నేను ఫీల్ అవుతుంటాను. అట్లాగే చాలా అద్భుతమైన చెట్లు కొన్ని మా ఇంట్లోనే పెట్టుకున్నాను. ఇవి ఎప్పుడో 2002లో 2003లోనో
మా ఇంట్లో పెట్టుకున్నాను. అప్పటి నుంచి నాకు అంత ప్యాషన్. ఆ తర్వాత ప్రతి క్షణం ఈయన ఎదుగుదలను చూస్తూ వచ్చాను. ఎక్కడ నాకు ఈయన రామ్దేవ్ ఒక వ్యాపారవేత్తలా కనబడ్డాడు, ఒక కళాకారుల్లా కనబడతాడు. అందుకే నా మనసుకి అత్యంత దగ్గరగా అయ్యాడు. ఆ తర్వాత ఏదైనా వస్తే కనుక చూస్తారా మొక్కలు అంటే ఇది వరకంటే ఏదో వేలల్లోనూ లక్షల్లోనూ చెప్పేవాడు. ఇప్పుడు కోట్లలో ఉందంట కదయ్యా. నేను ఇప్పుడు నా సంపద అంతంత మాత్రమే ఉంది, కొనలేనేమో అన్నారు. కానీ చూడండి సార్, వస్తే మీరే టెంప్ట్ అవుతారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా అన్నీ వీక్షిస్తుంటే ఎంత టెంప్టింగ్ ఉందంటే, వావ్ ఇవన్నీ మన ఇంట్లో పెట్టేసుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అంత అందంగా. దీనికి కావాల్సింది వ్యాపార దృక్పథం కాదు, కళాకారుల హృదయం, కళా హృదయం ఉండాలి. నా మటుకు నేను అతని ఒక కళాకారుడుగాను, ఒక ఆర్టిస్ట్గా చూస్తాను. నేను అంత తపన లేకపోతే, అంత ఇష్టం లేకపోతే సుదీర్ఘకాలం 24-25 ఇయర్స్ పాటు దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ, ఎన్నో చోట్ల రీసెర్చ్ చేస్తూ, ఎక్కడెక్కడ ఏమేమి మొక్కలు దొరుకుతాయి, ఎక్కడెక్కడ ఈ శిలాకృతులు దొరుకుతాయి, ఆ శిలలు ఇక్కడ ఎలా తీసుకురావాలి అని దాని మీద అది దుర్భేద్యం అనుకోకుండా ఇది సాధ్యమే, ఇది మన ప్రాంతం వాళ్ళకి, మన హైదరాబాదుకి, మన స్టేట్కి అందం తీసుకొచ్చేది, మన దేశంలోనే గొప్పగా చెప్పినటువంటి గొప్ప పార్క్ అవుతుందని ఆయన మనసులో మెదిలిన ఆలోచన, ఆయన పడ్డ కష్టం, తీసుకున్న శ్రమ ఈ రోజున ఇక్కడ అద్భుతమైన కళాఖండంగా ఇన్ని ఎకరాల్లో చోటు చేసుకుందంటే కనుక నా భూతో నా భవిష్యత్తు. ఎవరైనా సరే అంత డబ్బులుంటే కనుక ఏం వ్యాపారం చేద్దాం, ఇంత స్థలం ఉంది కదా, దీన్ని ఎలా రియల్ ఎస్టేట్ చేద్దాం, దీన్ని ఏదో గవర్నమెంట్ వాళ్ళ మన్నలతో వాళ్ళ పర్మిషన్లతో తీసేసుకుని అక్కడ మనం మల్టీ స్టోరీ పెట్టుకుంటే ఆయన జీవితం కాదు కదా, తరతరాలుగా నిలిచిపోతాడు. అలా కాకుండా ఆయన కేవలం ఒక లోపల ప్యాషన్, చిన్నప్పటి నుంచి కాలేజీ రోజులో చదివే దగ్గర నుంచి, ఆర్ట్ కాలేజీలో చదువుతున్న దగ్గర నుంచి కూడా ఆయన మదిలో ఉన్నటువంటి ఆయన బ్రెయిన్ చైల్డ్. అలాంటి దాన్ని ఈ రోజున ఈ రూపం తీసుకొచ్చారంటే ప్రతి క్షణం, ప్రతి కార్నర్. ఇది ఎలా సాధ్యమైందంటే వారికి ప్రత్యామ్నాయ పంటలు, విత్తనాలు ఇవ్వడం జరిగింది. అది కలెక్టర్ గారి ఆధ్వర్యం కానీ, ఐటీ ఆధ్వర్యంలో కానీ చేయబట్టే సాధ్యమైంది. వాళ్ళకి అనేక రకాలైన ప్రత్యామ్నాయ ఇచ్చేసి, అఫ్కోర్స్ దీనికి వచ్చినంత రాబడి దాంట్లో ఉండదు. ఎందుకంటే ఈ రాబడి అడవడో ఇన్వెస్ట్ ఉన్నాడు, తమిళనాడు నుంచి ఎవడో వచ్చి ఇన్వెస్ట్ చేసిపోతున్నాడు. సో అది కంట్రోల్ చేయాలి. కాబట్టి ఈ రాబడి తప్పుకున్నప్పటికీ అటు పోయినట్లయితే తప్పు, అది చెడుదారి అనే ఉద్దేశంతో వాళ్ళకి తెలియజేసి పూర్తిగా తీసాం. సుమారు 11,000 మంది రైతుల్ని అట్నుంచి ఇటువైపు రావటం కోసం ఈ సంవత్సరం చేసినటువంటి, ఈ గత 7 నెలల్లో చేసినటువంటి ప్రయత్నంలో 11,000 మంది చేసాం. ఇంకా చాలా కొద్ది మంది ఉన్నారు 3 ఎకరాల కన్నా 3 ఎకరాల కన్నా ఎక్కువ సాగు చేస్తున్నారు, చాలా కొద్ది మంది ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ. సార్, ఈ అదర్ దన్ దట్ సార్, ఈ గంజాయికి సంబంధించి ఇది మావోయిస్టులకు సంబంధించి అటువైపు యాక్చువల్గా ఏఓబీలో చాలా వరకు కంట్రోల్లో ఉంది, అసలు మ్యాక్సిమం లేదు అనుకున్న సమయంలోనే రీసెంట్గా ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ తర్వాత కానీ ముందు కానీ ఇప్పుడు రీసెంట్గా ఒక ఏసీఎం ముఖేష్ను కూడా అరెస్ట్ చేస్తారు చింతూరు సబ్ డివిజన్లో. అయితే ఈ ఛత్తీస్గఢ్ చెందిన క్యాడర్ ఇంకా ఇటువైపు ఉందా సార్? కేవలం ఒకే ఒక్క మావోయిస్ట్ ఇటువైపు వస్తే పట్టుకున్నారా? ఇంకా ఏదైనా ఎలా సాగుతుంది ముందుకి? నేను మీకు చెప్పగలిగిన విషయం చెప్తాను, చెప్పగలిగిన విషయం చెప్తాను. మావోయిస్ట్ యాక్టివిటీస్ పూర్తిగా ఏఓబి ఏరియాలో, ఆంధ్రప్రదేశ్ ఏరియాలో కంట్రోల్లో ఉన్నాయి. మాకు అక్కడ ఏం జరుగుతుంది, ఎంతమంది వస్తున్నారు లేక వచ్చారు ఏమిటి అనే సమాచారం పూర్తిగా ఉంది. అందుకనే వచ్చిన కొద్ది రోజులకే అరెస్టులు చేయడం జరిగింది, కొంతమంది సరెండర్ కూడా అయ్యారు. ఈ వివరాలు మేము జనరల్లీ ఇంత బహిర్గతంగా ప్రెస్ మీట్లో చెప్పలేను, చెప్పడం సమంజసం కాదు. వీఆర్ అవేర్ ఆఫ్ ద థింగ్స్, వీఆర్ ఫుల్లీ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ సిచ్యువేషన్. సార్ మీరు ఇప్పుడు కొద్దిసేపు క్రితం మాట్లాడుతూ డిపార్ట్మెంట్లో ఉన్న గ్యాప్ గురించి మాట్లాడారు. ఎందుకంటే గంజా ఒక దగ్గర నుంచి ఒక దగ్గర రవాణా అయ్యే సమయంలో పూర్తిగా కూడా గ్యాప్ వచ్చే సమయంలో అది మిస్ అవుతుందన్నారు. అయితే ఈ గ్యాప్ గంజాయి విషయంలోనే కాదు, విశాఖపట్నంలో క్రికెట్ బెట్టింగ్ విషయంలో కూడా జరిగిందనేది ఒక ఆరోపణ ఉంది. ఈ తరుణంలో ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా సస్పెన్షన్ చేశారు. కానీ కింది స్థాయి అధికారులు మాత్రమే సస్పెండ్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు అనే ఆరోపణ వినిపిస్తుంది. దీనిపై నెక్స్ట్ మీరే నివేదిక కోరడం జరిగిందా? ఎందుకంటే కాకినాడలో ఇదే ప్రశ్న మీకు వేస్తే మీకు అప్పుడు తెలియదు అన్నారు. ఇప్పటికైనా తెలుసుకున్నారా? ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా? అంటే హెడ్ కానిస్టేబుల్ అయితే సస్పెండ్ చేయడం జరిగింది. నాకు అప్పుడు మీరు అడిగినప్పుడు అది నాకు తెలియకుండా సస్పెండ్ చేశారు. ఇప్పుడు పూర్తి స్థాయి నివేదిక వచ్చాక ఎవరెవరి మీద ఎవరున్నారు వాళ్ళ బాధ్యత చెప్పి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక క్రికెట్ బెట్టింగ్ అని కాదు, ఇంకోటి కాదు, ఎక్కడైనా సరే అలసత్వం అనేది మేము క్షమించాలని విషయం.
మీకు ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ మధ్యకాలంలో టెక్నాలజీని విరివిగా వాడుకుంటూ జరిగింది. వారికి ఈ యాంటీ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ చేసినందుకు గాను, ఈ వర్క్ అంతా చూసినందుకు గాను అడిషనల్ ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఏ విధంగా అయితే మనం నక్సలైట్ కార్యక్రమాల్ని అణచివేయడానికి గ్రే హౌండ్స్ తయారు చేసుకున్నాము, ఇంతకుముందు ఎర్రచందనాన్ని కంట్రోల్ చేయడానికి రెడ్ సాండ్ టాస్క్ ఫోర్స్ తయారు చేసాం, వాళ్ళకి ఏ విధంగా అయితే ఇన్సెంటివ్ ఇచ్చాము, ఇది చాలా ప్రాధాన్యత అంశం అనే ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఇస్తూ దీనికి ఎక్స్ట్రా అలవెన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా సాగుని కంట్రోల్ చేయడం, అంటే ఎక్కడైనా సరే గంజాయి సాగు ఉంటే దాన్ని పూర్తిగా ఆపేయటం, రవాణాని అరికట్టడం, కన్సంప్షన్ ఆపడం, అటు లాస్ట్ లెవెల్ అన్ని చోట్ల కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో మనం కార్యక్రమం ప్రారంభిస్తే ఈ మధ్యకాలంలో మీరు చూశారు పాడేరు ఏరియాలో మనకు వచ్చినటువంటి టెక్నాలజీ సహాయంతో వచ్చిన ఫోటోగ్రఫీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మధ్యనే గంజాయి సాగుని కొంత డిస్ట్రాయ్ చేయడం మీరు చూశారు. ఒకప్పుడు కొన్ని వేల ఎకరాల్లో ఉన్నటువంటి గంజా సాగు ప్రస్తుతం కొన్ని సుమారు 100 ఎకరాల లోపే వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇది చాలా సంతోషించదగిన విషయం. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒకప్పుడు గంజాయి చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఇంకా దూరం ఉన్న రాష్ట్రాల్లో కూడా ఎక్కడ పట్టుపడినా కూడా ప్రకటించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి అన్ని హామీలను నిలబెట్టుకుంటూ దాదాపు 99% హామీలని అమలు చేసినటువంటి ఘనత. ఈరోజు అదేవిధంగా ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. 5,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పటికి చంద్రబాబు నాయుడు గద్దెనెక్కేదానికి ఖజానాలో ఉన్నాయి. 100 కోట్లు గతంలో చంద్రబాబు నాయుడు వదిలి వెళితే జగన్మోహన్ రెడ్డి గారు 5,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి అప్పగించి వెళ్ళాడు. అటువంటి నేపథ్యంలో ఏమాత్రం విలువ లేకుండా, ఏమాత్రం విశ్వసనీయత లేకుండా చంద్రబాబు నాయుడు ఈరోజు నేను మోసం చేయడానికి సిద్ధపడ్డాను అని చెప్పి నిన్న నీతి ఆయోగ్ సంబంధించినటువంటి నివేదిక ప్రజెంటేషన్లో మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆ ప్రజెంటేషన్ ఇస్తూ ఏమి మాట్లాడాడు అనేటువంటిది ఒక్క నిమిషం మీకే వినిపిస్తాను, వినండి. అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఆ డబ్బుల్ని సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ దీన్ని రాబోయే రోజుల్లో నా ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ ఉంటే మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మోర్ గ్రోత్ రేట్ వస్తుంది, మోర్ రెవెన్యూ వస్తుంది, సస్టైనబిలిటీ వస్తుంది. ఆ సస్టైన్ తీసుకురావస్తేనే ప్రజలకు ఎంత జరుగుతుంది. నేను చెప్పిన సూపర్ 6 ఇస్తాం, ఇంకా బెటర్గా ఇస్తాం, P4 వస్తాం, ఇలాంటివన్నీ చేసే డెవలప్మెంట్ వెల్ఫేర్ రెండు కూడా చేసుకుంటూ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వేస్తే బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వస్తాయి. అది చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పినటువంటి నీతి ఆయోగ్ నివేదిక మీద ప్రజెంటేషన్. ఏం చెప్పాడు? అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే ఆ వచ్చినటువంటి డబ్బులు మరలా సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టవచ్చు. ఇవన్నీ రాబోయే రోజులు ఆయన ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ అండ్ మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం, మోర్ గ్రోత్ రేట్ వస్తుంది, మోర్ రెవెన్యూ వస్తుంది, సస్టైనబిలిటీ వస్తుంది. ఆ సస్టైనబుల్ వస్తే ఎంపవర్మెంట్ జరుగుతుంది. ఇవన్నీ కానీ జరిగితే ఏం చెప్పినట్టుగా గ్రోత్ పెరగాల, సంపదను సృష్టించాలా, ఆ సృష్టించినటువంటి సంపద ద్వారా ఆదాయం పెరగాల, పెరిగినటువంటి ఆదాయం వస్తే అభివృద్ధి సంక్షేమానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి చెప్పకనే అవి పెరిగిందాకా, ఆ స్థాయికి చేరిందాకా ఏమీ చేయలేమనేటువంటిది చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసంలో చూశాం. ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 9 నెలలైంది. 9 నెలల్లో దాదాపుగా 1,19,000 కోట్ల రూపాయల అప్పు తీసుకురావడం జరిగింది. ఈ తెచ్చినటువంటి అప్పుతో, వచ్చినటువంటి డబ్బుతో ఎంత సంపద సృష్టించారు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు, మీకు ఎక్కడ ఆర్థికంగా లాభం వస్తుంది,
ఆర్థికంగా ఎక్కడ ఖర్చు పెడితే నీకు కలిసి వస్తుంది మీకు అనేటువంటి ఆలోచన ప్రకారం అవి చేస్తున్నారు తప్ప ప్రజలకు సంక్షేమ పథకాలు చెప్పాము, ఓట్లు వేయించుకున్నాము, అధికారంలోకి వచ్చామనేటువంటి విషయాన్ని పూర్తిగా మీరు మర్చిపోయారు. పూర్తిగా ప్రజలను మోసం చేయడానికి సిద్ధపడ్డారు. ఒక్కరంటే ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు కదా, ఉన్న ఉద్యోగాలు అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు, సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి రేషనలైజేషన్ పేరుతో ఆ పోస్టులని కుదించేటువంటి కార్యక్రమం చేశారు. వాలంటీర్లను తీసేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి పాపం ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉన్నటువంటి బెవరేజెస్ కార్పొరేషన్, ఫైబర్ నెట్లో ఉన్నటువంటి ఉద్యోగాలు, అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు, మొత్తం దాదాపుగా లక్షల మంది ఉద్యోగాలను, వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలు, ఇవన్నీ లక్షల సంఖ్యలో ఉద్యోగాలను తొలగించారు తప్ప మీరు తెచ్చినటువంటి 1,19,000 కోట్ల రూపాయలతో ఒక్క కొత్త ఉద్యోగం కల్పించినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు విజన్తో, ముందు చూపుతో సముద్ర తీరం కింద ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు శ్రీకారం చుట్టి ఎన్నడూ లేనటువంటి విధంగా 3 పెద్ద పోర్టులు, హార్బర్లు నిర్మించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి హార్బర్లని, పోర్టుల్ని చౌకబేరంగా మీ వాళ్ళకి తెగనమ్ముకోవాలనేటువంటి ఆలోచన చేయడం తప్ప అటువంటి సముద్ర తీరంలో ఏ విధంగా ఆర్థికంగా ఆయన అభివృద్ధి చేశాడో మనం ఏ విధంగా ఒక అడుగు ముందు వేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు లాంటి ఆర్థిక ఉద్దండులను తనకు తానుగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తికి రాకపోవడం దురదృష్టకరం. అదేవిధంగా ఆరోగ్య రంగాన్ని చూస్తే విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి. దాదాపుగా 17 మెడికల్ కాలేజీలు